ఇంటింటికి తిరిగి వద్దన్న ఉచితంగా సిమ్ కార్డులు పంచారు. డబ్బులు కట్టకుండానే కొద్ది రోజుల పాటు టాక్ టైం వాడుకోవచ్చంటూ ఓదరగొట్టారు. ఉచితంగా సిమ్ కార్డులు ఎందుకు ఇస్తున్నారంటే కంపెనీ ప్రచారం కోసం అంటూ అబద్ధాలు చెప్పారు. ఉచితం అంటే వెనక ముందు చూసుకోకుండా ఎగబడిపోయే మధ్యతరగతి వాళ్లను టార్గెట్ చేశారు. అందులోనూ మహిళలనే పావులుగా ఎంచుకున్నారు. ఇంతకీ వాళ్ళు సిమ్ కార్డులు ఎందుకు పంచారు? మహిళలను ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? ఏడాది క్రితమే పక్కాగా వారు వేసిన పథకం ఏమిటి? సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆనందపడాలో, లేక అంతే వేగంగా మోసాలకు ఇదే ఒక ఆయుధంగా మారుతోందని బాధపడాలో అర్థం కాని పరిస్థితులు తలెత్తుతున్నాయి. కాలు కదపకుండానే అన్ని వాకిట్లోకొచ్చి చేరుతున్నాయి. బ్యాంకు ముఖం చూడకుండానే లక్షల రూపాయల లావాదేవీలు సాగుతున్నాయి. సరిగ్గా దీన్ని ఆసరాగా చేసుకుని ఇద్దరు కేటుగాళ్లు మాస్టర్ ప్లాన్ వేశారు. మధ్యతరగతి మహిళలకు ఉచిత ఆఫర్ అంటూ వల విసిరారు. అప్పటికప్పుడు అంటే అనుమానం వస్తుందని గ్రహించి దాదాపు ఏడాది క్రితమే వారిని టార్గెట్ చేశారు. ఇంతకీ వారు ఎలా మోసానికి పాల్పడ్డారు? మహిళలను ఎందుకు టార్గెట్ చేశారు? తల్లికి వందనం పేరిట చదువుకునే పిల్లలకు ఏపీ ప్రభుత్వం చేసే సాయం కోసం తల్లులు 1000 కళ్లతో ఎదురుచూస్తుంటారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లల తల్లిదండ్రులైతే ఫీజులు కట్టడానికి ఇదే ఆదరువు. నేరుగా తల్లి ఖాతాల్లోనే జమ అయ్యే ఈ డబ్బులపై ఇద్దరు కేటుగాళ్ల కన్ను పడింది. వారి ఖాతాల్లో సొమ్ములు పడడమే ఆలస్యం. తల్లులకు తెలియకుండానే వారి ఖాతాల్లో నుంచి కొట్టేశారు కర్నూలు నగరానికి చెందిన ఉపేంద్ర, వీరారెడ్డి. దీనికోసం వారు గతేడాది నవంబర్, డిసెంబర్లోనే పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు ఖచ్చితంగా మహిళల ఖాతాల్లోనే జమ అవుతాయని తెలుసుకుని అప్పట్నుంచే రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ఇటీవలే ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో జమ చేసిన తల్లికి వందనం డబ్బులు వారికి తెలియకుండానే కాజేశారు. నాది టీవీ9 కాలనీ. అయితే డిసెంబర్ నెలలో ఒక ఆయన వచ్చినాడు మా దగ్గరకు సిమ్ములు ఫ్రీగా ఇస్తామని. ఫ్రీగా ఇస్తాము సిమ్ములు అంటే మేము తీసుకున్నాము. ఫ్రీగానే కదా అని ఆటికైనా అడిగినందుకు ఏమన్నా లింక్ అప్ అవుతుందా, ఏదన్నా ప్రాబ్లం అవుతుంది అటు ఆడితే ఏం కాదక్క, మీకు ఒక సిమ్ములు ఇవి మాకు అమౌంట్ చేరైతుంది, మాకు డబ్బులు పడతాయి అంతే, అందుకోసం ఇది షేర్ చేస్తున్నాం అన్నాడు. అట్లా సర్లే మేము తీసుకున్నాం. కానీ తీరా ఈ పొద్దు చూస్తే మాకు అమ్మఒడి అనే దానికి లింక్ వేసినాడు ఆయన. అట్లా ఫినో బ్యాంకుకి కరెక్ట్ చేసుకున్నాడు. అది ఎట్లా చేసుకున్నాడో ఏమో మాకైతే తెలియదు. మేము ఏ బ్యాంకు పోయినా ఎక్కడ పోయినా మీకు అమౌంట్ పడినాయని చూపిస్తున్నారు, కానీ మా అకౌంట్ లో అయితే మాత్రం అమౌంట్ లేదు. మేము నెట్ షాప్ పోయింటే ఫినో బ్యాంక్ లో ఉన్నాయమ్మా, మీకు డ్రా చేసేసినారు ఆల్రెడీ, డబ్బులు అయిపోయినవి, దాన్ని ఫోన్ పే ద్వారా చేసుకున్నాడు ఆయన. మీకు సిమ్లు ఇచ్చిన చేసుకున్నాను మాకు చెప్పేసిన డైరెక్ట్ వాళ్ళు సిమ్ ఇస్తా మీకు ఫ్రీగా నెల రోజులు డేటా ఫ్రీ అని చెప్పి డబ్బులు తీసుకొని ఆయన సిమ్ చేసి ఇచ్చినాడు. సర్లే అని మేము ఊకనే ఉన్నాము. పోయిన సంవత్సరం చేసినాడు సార్, డిసెంబర్ నెల చేసినాడు, నవంబర్ నెల చేసినాడు. సర్లే అని తీసుకున్నాం మేము. మాకు బ్యాంక్ అకౌంట్ కి అది లింక్ చేసుకొని ఆధార్ కార్డు తంబేపించుకొని అమ్మఒడి రాకుండా చేసినాడు సార్. వాడు బ్యాంక్ లో వేసుకున్నాడు తల్లికి వందనం డబ్బులు. ఉచిత సిమ్ ఇచ్చినప్పుడే మహిళల నుంచి ఆధార్ వివరాలు తీసుకున్నారు. వారి వేలిముద్రలు, ఐరీస్, ఆధార్ వివరాలు సేకరించి మహిళల పేరుతో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఫినో బ్యాంక్ ఏటీఎం కార్డు తీసుకుని తల్లికి వందనం నగదు బ్యాంకులో జమ కాగానే నిందితులు విత్డ్రా చేసుకున్నారు. అందరి ఖాతాల్లో డబ్బులు పడినా తమ ఖాతాల్లో లేకపోవడంతో మహిళలు బ్యాంకుకు వెళ్లి అడగ్గా మీ ఖాతాల్లో ఎప్పుడో డబ్బులు పడ్డాయని, వాటిని ఆల్రెడీ తీసేసుకున్నారని చెప్పడంతో వారు అవాక్కయ్యారు. అసలు తమకు ఏటీఎం కార్డే లేదని చెప్పడంతో బ్యాంక్ అధికారులకు సైతం అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కర్నూలు సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులు ఉపేంద్ర, వీరారెడ్డిని అరెస్ట్ చేశారు. ఏటీఎంల నుంచి డబ్బు డ్రా చేసింది వీరేనని నిర్ధారించారు. మొత్తం 5,85,000 రూపాయలు వీరు కాజేయగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి 5 లక్షలు రికవరీ చేశారు. ఒక డిసెంబర్ నెలలో, గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఉచిత సిమ్ కార్డులు ఎయిర్టెల్ కంపెనీకి చెందినటువంటి ఉపేంద్ర అండ్ వీరారెడ్డి అనే వ్యక్తులు వచ్చి థంబ్ ఇంప్రెషన్, ఐరీసు, ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళ యొక్క
డిజిటల్ అకౌంట్ను ఓపెన్ చేసి తల్లికి వందనం ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చేటువంటి సొమ్మును మళ్లించి స్వాహా చేసినట్టు మాకు ఫిర్యాదు ఇచ్చారండి. ఆ ఫిర్యాదు మేరకు మేము విచారణ చేయగా కర్నూలు పట్టణానికి చెందినటువంటి ఉపేంద్ర అండ్ వీరారెడ్డిని వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 5,20,000 రూపాయలు తల్లికి వందనం సొమ్మును డిజిటల్ అకౌంట్ ద్వారా మళ్లించి స్వాహా చేశారు. మరియు వారి వద్ద రికవరీ చేశాము. 5 లక్షల రూపాయలు రికవరీ చేశాము. తెలియని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ కార్డు వివరాలు, వేలిముద్రలు ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరించారు. ఉచితం పేరిట చేసే మోసాలకు బలి అవ్వొద్దని సూచించారు.